సింగమల్లె నువ్వు శిఖరము చేరు శిఖరము చేరి నింగిని కోరు నా పేరు నరసింహ ఇంటి పేరు రణసింహ నాతోటి ఉన్నసేన ఉరికేటి యువసేన చూపు ఉగ్ర నరసింహ రూపు దివ్య నరసింహ యుద్ధమంటూ వచ్చిందంటే పంజా విప్పే నరసింహ. నరసింహ మూవీ 1999లో విడుదలైంది. సాధారణ మనిషిలా కనిపించిన అవసరమైనప్పుడు ధర్మాన్ని కాపాడేందుకు ఉగ్రరూపం దాల్చే సింహం, వైఫల్యాలపై విజయాన్ని నాటించిన నాయకుడు, వంచకులపై ఉగ్రంగా విరుచుకుపడే ధీరుడు. ఈ సినిమా కథ సామాన్యుడిలోని అసామాన్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన కథ. అదే నరసింహ. రజనీకాంత్ గారు ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేశారు. ఇది ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. ఒక సామాజిక సందేశంతో కూడిన కథ. ఒక హీరోయిజాన్ని ఆరాధించిన జ్ఞాపకమని చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నరసింహ సినిమా గురించిన విశేషాలనే తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. 1999లో నరసింహ సినిమా విడుదలైంది. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు టైటిల్ రోల్లో నటించిన ఈ సినిమాలో తండ్రి పాత్రలో శివాజీ గణేశన్ గారు నటించారు. శివాజీ గణేశన్ గారికి ఇదే చివరి చిత్రం. హీరోయిన్స్గా రమ్యకృష్ణ గారు మరియు సౌందర్య గారు నటించారు. డైరెక్టర్ కెఎస్ రవికుమార్ గారు ఈ సినిమాను డైరెక్ట్ చేయగా సంగీతాన్ని ఏఆర్ రెహమాన్ గారు అందించారు. ఈ సినిమా రిలీజ్కి ముందు నుంచే క్రేజ్, విడుదల తర్వాత రికార్డుల వర్షం. ఒక పక్క ఫ్యామిలీ ఎమోషన్స్, మరో పక్క స్టైల్కి సింబల్ అయిన సీన్లు. ఈ చిత్రం విడుదలైంది ఏప్రిల్ 14, 1999. అదే రోజు ప్రపంచవ్యాప్తంగా 200 ప్రింట్లతో విడుదలై అప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచిపోయింది. రమ్యకృష్ణ గారి నటనకు విశేషంగా ప్రశంసలొచ్చాయి. ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు రమ్యకృష్ణ గారు. 1998లో సెప్టెంబర్లో రజనీకాంత్ గారితో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ నరసింహ మూవీ అంటూ ప్రకటించారు దర్శకుడు కెఎస్ రవికుమార్ గారు. ఇది ముత్తు తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో రెండవ సినిమా. ఈ సినిమా కథ కొంత భాగం పొన్నియిన్ సెల్వన్ నవల నుండి ప్రేరణ పొందింది. మొదట రజనీ గారికి హర అనే మరో కథ చెప్పినా ఆయన నరసింహతోనే మొదటగా చేయాలనేసి అనుకున్నారట. ఈ సినిమా తమిళ్లో పడయప్పగా చిత్రీకరించారు. అయితే పడయప్ప అనే పేరు మురుగన్ స్వామికి చెందిన ఆరు పడయప్ప అనే పేరుని ఆధారంగా తీసుకున్నారట. ఈ చిత్రాన్ని అరుణాచల సినీ క్రియేషన్స్ బ్యానర్పై కె సత్యనారాయణ, ఎంవి కృష్ణారావు మరియు హెచ్ విఠల్ ప్రసాద్ నిర్మించగా పిఎల్ తేనప్పన్ సహ నిర్మాతగా వ్యవహరించారు. నరసింహ క్యారెక్టర్కి రజనీకాంత్ గారిని ఎంపిక చేసుకున్నారు. మరి నీలాంబరి పాత్ర కోసం మొదట మీనా, నగ్మా, ఐశ్వర్యరాయ్ గారి పేర్లను పరిశీలించబడిందట. కానీ చివరికి రమ్యకృష్ణ గారిని ఎంపిక చేసుకున్నారు. ఆమె ఇది సూపర్ స్టార్ పక్కన నెగిటివ్ పాత్ర కావడంతోనే వెంటనే ఒప్పుకున్నారట. వసుంధర పాత్ర కోసం మొదట సిమ్రాన్ను తీసుకోవాలని అనుకున్నారు. కానీ డేట్స్ సమస్యల వల్ల పాత్రను సౌందర్య గారికి ఇచ్చారు. అంతేకాకుండా నరసింహ చెల్లెలి పాత్ర కోసం మొదట శాలినిని పరిశీలించగా చివరికి సితారా గారు ఫైనల్ అయ్యారట. రమేష్ ఖన్నా మురుగేషన్ పాత్రలో నటించడంతో పాటు సహదర్శకుడిగా కూడా వ్యవహరించారు. నరసింహ ఆ క్యారెక్టర్ ఫైనల్లో ముసలివాడిగా కనిపించే లుక్, గడ్డంతో షేడ్స్తో బాషా సినిమా నుండి ప్రేరణ తీసుకోబడింది. అయితే నరసింహ రజనీకాంత్ పాత్రకి తండ్రి పాత్ర కోసం విజయ్ కుమార్ను అనుకున్నారట. కానీ చివరికి శివాజీ గణేశన్ గారిని తీసుకున్నారు. ఈ సినిమాలో కొన్ని మంచి డైలాగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అందులో కొన్ని మీకోసం. ఆడదంటే అనుకుగా ఉండాలి, తొందరపడకూడదు. చదువు ఉండాలి, సంస్కారం పోకూడదు. అధికారం ఉండాలి, అహంకారం ఉండకూడదు. క్రమశిక్షణ ఉండాలి, బరి తెగించకూడదు. భయభక్తులుండాలి, బజారు మనిషిలా ప్రవర్తించకూడదు. మొత్తం మీద ఆడదానిలా ఉండాలి. యు నో వన్ థింగ్, యాంగ్రీ ఈజ్ ద కాజ్ ఆఫ్ ఆల్ మిజరీస్. వన్ షుడ్ నో హౌ టు కంట్రోల్ ఇట్, అదర్వైజ్ లైఫ్ విల్ బికమ్ మిజరబుల్. ట్రై టు అండర్స్టాండ్ దట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్,
అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. బాయ్ ఫ్రెండ్స్, ఇదండి నరసింహ సినిమా గురించిన విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.